రేపు హైదరాబాద్లో బీజేపీ కీలక సమావేశం జరగబోతోంది. సునీల్ బన్సల్, తరుణ్ చూగ్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నేతలతో పాటు జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు పాల్గొని వివిధ కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వేగంగా పావులు కదుపుతుందనే చెప్పాలి. ముఖ్యంగా రేపు ముఖ్యమైనటువంటి నేతలతో సమావేశం నిర్వహించబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకి కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొదటిసారిగా పార్లమెంటు స్థాయి సమావేశం రేపు జరగబోతుంది. జాతీయ ప్రధాన కార్యదర్శులైనటువంటి సునీల్ బన్సల్తో పాటు తరుణ్ చుగ్ అధ్యక్షతన ప్రస్తుతం రేపు జరిగేటటువంటి సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఈ 10 సంవత్సరాల పాటు మోడీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ పథకాలు, మరొకవైపు కాంగ్రెస్ గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ హామీల వైఫల్యాలపైన ప్రధానంగా ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంతో పాటు మరొక ఇప్పటి వరకు కూడా 15 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం జరిగింది. మరొక 2 పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. దీంతో పాటు ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ దళం తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ప్రధాని మోడీతో పాటు అమిత్ షా ఇతర అగ్రనేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 50 రోజుల పాటు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ వల్ల అనేటటువంటి పెట్టుకొని కాషాయ దళం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవచ్చు. మరొక 2 స్థానాలను అదనంగా 12 పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రచారంలో ముందుకెళ్లాలంటూ కూడా అగ్రనేతలు చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఎన్నికల ప్రచార వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అగ్రనేతలకు సంబంధించినటువంటి ప్రచారాలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేయడం, ఇలాంటి అనేక అంశాలపైన బీజేపీ రాష్ట్ర కార్యాలయం రేపు ఉదయం 10 గంటలకి ప్రధానంగా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.